హాయ్ ఫ్రెండ్స్, గగన్ దీపు ఛానల్కి స్వాగతం. ఇంట్లోనే ఐస్ క్రీమ్ హెల్తీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. దానికోసం ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకోండి. పొయ్యి పైన ఒక పాల ప్యాకెట్ ఫుల్ ప్యాక్ మిల్క్ పోసుకోండి. కొన్ని పాలు సపరేట్ గిన్నెలోకి తీసుకొని అందులో కొంచెం కార్న్ఫ్లోర్ వేసి బాగా మిక్స్ చేసి పెట్టుకోండి. ఉండలు కట్టకూడదండి. ఉండలు కట్టకుండా మంచిగా మిక్స్ చేసి కలిపి పెట్టుకోండి. తర్వాత ఒక చిన్న కప్పు పంచదార వేసుకోండి. అలాగే ఒక చిన్న కప్పు పాల పౌడర్ అండి, ఇది పాల పొడి అంటారు కదా, అది బాగా మిక్స్ చేసుకోండి. ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలండి. ఇది ముందుగా మనం కార్న్ఫ్లోర్ కలిపి పెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమం ఇది కూడా వేసుకొని మంచిగా కలుపుకోండి. ఉండలు కడుతుందండి, మనం కంటిన్యూగా కలుపుకుంటూనే ఉండాలి. నేను ఒక పాల ప్యాకెట్కు ఒక చిన్న బౌల్ షుగరు, ఒక చిన్న బౌల్ పాల పొడి వేసుకున్నాను. ఇది గుర్తుపెట్టుకోండి. మన స్వీట్నెస్కి సరిపోయినట్లు షుగర్ వేసుకోండి. కొంచెం చిక్కబడిన తర్వాత దింపుకొని ఇలా పక్కకు పెట్టేసుకోండి. ఇది ఇంకా చల్లగా అయితే ఇంకా కొంచెం థిక్గా అవుతుంది. ఇందులో వెనిలా ఎసెన్స్ వేసుకున్నానండి. నేను వెనిలా ఎసెన్స్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులోకి వేసేసుకుందాం. మిక్సీ బౌల్ తీసేసుకొని మొత్తం వేసేసుకోండి. ఇందులో కొన్ని పాలు యాడ్ చేస్తున్నానండి. పాల మీద మీగడ వేస్తే బాగుంటుంది, మీగడ లేదని పాలు వేస్తున్నాను నేను. బాగా మిక్సీ పట్టుకోండి. నురగలాక రావాలి ఖచ్చితంగా. ఇలా నురగలాక వచ్చినది ఒక ఏటేరుగా ఉన్న బాక్స్లో వేసుకొని ఒక 2 గంటల పాటు వదిలేయండి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఒక 2 గంటలు వదిలేసేయండి. 2 గంటల తర్వాత తీసి చూద్దాం. మళ్ళీ చూడండి, 2 గంటల తర్వాత తీసి చూద్దాము. ఇదిగోండి, ఇలా చిక్కబడుతుందండి. అక్కడక్కడ ఇట్లా ఉంటుంది ఉండల్లాక. దీన్ని బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టేసుకుందాం. మంచిగా నురగలాక రావాలండి ఇది. అలా వచ్చిన తర్వాత తీసుకుని పక్కకి పెట్టేసుకోండి. ఇలా ఐస్ క్రీమ్ మౌల్స్ ఉంటాయి కదా, అందులో పోసేసుకోండి. అందులో మొత్తం ఫిల్ చేసేసి మనం డీప్ ఫ్రిడ్జ్లో ఓవర్ నైట్ వదిలేసేయండి. ఓవర్ నైట్ పెట్టినామంటే ఐస్ క్రీమ్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి ఇంట్లోనే. మీ పిల్లలకు చాలా హెల్తీ ఫుడ్ పెట్టేయచ్చు. బయట ఇప్పించేదానికన్నా ఇది చాలా బెస్ట్. చూడండి ఐస్ క్రీమ్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇలా చేసి మీ పిల్లలకు పెట్టండి, చాలా ఇష్టంగా తినేస్తారు. చూడండి మా పిల్లలు బయట అడగకుండా ఎంత బాగా తింటున్నారో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.